హాయ్ హలో. ఇవాళ ఫ్రైడే కదా, మా ఇంటి దుర్గమ్మ. ఇవాళ వ్లాగ్లోకి వెళ్ళే ముందు వీడియోనంతా చూడండి, తర్వాత లైక్ చేయండి. ఇవాళ అయితే నేను వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకొని బాస్మతి రైస్ని ఒక 1 అవర్ ముందు నానబెట్టి ఉడికించుకుంటున్నాను. రైస్ మాదిరిగా గంజి వంపేసి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. బియ్యం అయితే బాగా నానితే అన్నం అనేది స్మూత్గా ఉంటుంది. ఇంకా వెజిటబుల్స్లో కొంచెం ఫ్రైడ్ రైస్కు కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసాను. ఇంకా మిగతా వెజిటబుల్స్ అన్నీ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టులోనే కొంచెము చెక్క, లవంగాను, మిరియాలు వీటిని కూడా యాడ్ చేసి మిక్సీ చేసుకున్నాను. అదైతే ఫ్రైడ్ రైస్ లేకైతే కొంచెం వేసి మళ్ళీ అందులోనే టమాటోలు, కొత్తిమీర, ఆనియన్స్ వేసి పన్నీర్ కర్రీకి అయితే పక్కకు అదే గిన్నెలో మిక్స్ చేసుకున్నాను. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసుకొని ఇంకా పన్నీర్ అయితే చిన్న ప్యాకెట్ తెప్పించుకున్నాను. మిగతా వెజిటబుల్స్ కూడా ఉన్నాయి రైస్లో మిగిలినవి. వాటిని ఈ పన్నీర్ను కలిపి కొంచెం పల్చగా అయితే ఈ కర్రీ చేశాను. పిల్లలు మరీ గ్రేవీగా థిక్గా ఉంటే ఇష్టపడరు. ఈ కలాకండ్ అయితే శుక్రవారాలు అమ్మవారికి నివేదన చేస్తే చాలా మంచిది. నేనైతే లాస్ట్ ఇయర్ అయితే అమ్మవారి గుడికి, జగజ్జనని గుడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేదాన్ని. పాలు విరిగింటాయి కదా, ఆ విరిగిన పాలల్లో మిల్క్ మేడ్ ఇంకా పాల పొడి తీసుకొచ్చి మిక్స్ చేసి దగ్గరగా ఉండి మనం కలుపుతూ ఉంటే 10 మినిట్స్ కల్లా కలాకండ్ రెడీ అవుతుంది. మామూలుగా శుక్రవారాలు రాహుకాలంలో 9:30, 10:30 ఉంటుంది కదా. నేను పాలు మార్నింగ్ వచ్చిన 1/2 లీటర్ పాలని ఇలా చేసుకొని గుడికి అయితే తీసుకెళ్ళేదాన్ని. ఇది లాస్ట్ ఇయర్ అయితే నేను అలా తీసుకెళ్ళేదాన్ని. మహాలక్ష్మికి ఇలా పాలతో చేసిన స్వీట్ అంటే చాలా ఇష్టమని. చాలా త్వరగా అయిపోతుంది ఈ స్వీటు, తర్వాత బాగుంటుంది. మా పాపకైతే ఇవాళ మా లంచ్ వచ్చేసి పన్నీర్ కర్రీ ఇంకా వైట్ రైస్. ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, కొంచెం పల్చగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. బాయ్. వంట అంతా అయిన తర్వాత పిల్లలకు క్యారీ పెట్టేసి నేను కూడా స్టవ్ దూరం చేసుకుంటున్నాను. అంతే అండి వీడియో. నిన్నటి నా వీడియో వచ్చేసి అందరికీ సర్ప్రైజ్ అయితే ఇచ్చాను. మా ఇంట్లో మా అత్త కూడా చూస్తుంది. పచ్చిమిరపకాయ వేయించుకున్నాను. అంతే అండి వీడియో. చాలా నచ్చింది. తట్టుకోలేకపోయాను. మధ్యలో వద్దంటే ఇంకా ఆపడం ఎందుకని పూర్తి చేసుకున్నాను. బాయ్.